వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ యోగా ట్రైనర్ మరియు న్యూట్రిషనిస్ట్ హిమా గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, నిద్రలేమి సమస్య, ఇన్సోమియా, ఇది చాలా మందిని కూడా వెంటాడుతూ ఉన్న సమస్య. అందరికీ తెలుసు, అంటే మొబైల్ ఎక్కువ చూడొద్దు, త్వరగా తినాలి, త్వరగా పడుకోవాలి అని. కానీ ఇది మాత్రమే కాకుండా ఈ నిద్ర లేని సమస్యకి ఫుడ్ ద్వారా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకు త్వరగా నిద్ర అనేది వస్తుందండి? చాలా మంచి క్వశ్చన్ అండి. సో మేము ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు Yes. మొబైల్స్ ఇవన్నీ మేజర్ రోల్ ప్లే Yes. చేస్తాయి. అది కాకుండా ఫుడ్లో కొంతమందికి డెఫిషియన్సీ అవటం వల్ల కూడా ఇన్సోమియా బాధన పడతారు. ఎస్పెషల్లీ వైటమిన్ B5. ఓకే. సో ఆ డెఫిషియన్సీ మూలాన కూడా మనకి ఇన్సోమియా ఆర్ స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్, అవును, అవును. సో దాని బారిన కూడా పడతారు. ఆర్ B5ని మనము స్ట్రెస్ రిలీఫ్ వైటమిన్ లాగా కూడా అంటారు. Oh, super. దానికి ఇంకో పేరు ఉంటుంది. ఓకే. సో అది సప్లిమెంటేషన్ ఫుడ్ త్రూ, అంటే అవకాడోస్ కానీ మీట్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే పుష్కలంగా ఫిష్లో దొరుకుతుంది, చికెన్లో దొరుకుతుంది. చికెన్ లివర్ ఈస్ ద బెస్ట్ సోర్స్ Oh. నాన్ వెజ్ తినే వాళ్ళకి. ఆర్ ఎనీ మీట్ లివర్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ ఈజీలీ అవైలబుల్ అందరు తినేది చికెన్ లివర్ ఆర్ మటన్ లివర్, ఇవి ఏదైనా Yes, సరే. yes. బట్ అలా అని ఓవర్ డోస్ అవ్వకూడదు. మళ్ళీ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. త్వరగా నిద్రపోతాం కదా అని మరి ఎక్కువ తిన్నా ఇబ్బంది. సో అది చూసుకుని సన్ఫ్లవర్ సీడ్స్ లో కూడా Yes, మంచి yes. పుష్కలంగా ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది. ఇలాగా వెజిటేరియన్స్ కి ఇది ఉంది. అవకాడోస్ చాలా మంచి సోర్స్ ఆఫ్, ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్ కూడా ఉన్నాయి ఇది వరకటి కన్నా. Yes, అది yes. కూడా మంచి సోర్స్ ఆఫ్ B5 అండి. Mm. సో ఇది తీసుకోవటం వలన మనకి ఇన్సోమియా బారిన పడకుండా ఉంటాం. అండ్ రీజన్ తెలుసుకోవాలి. ఫస్ట్ చాలా మందికి ఏంటంటే ఇన్సోమియా ఉందా లేదా, ఇన్సోమియా అవును. అంటే నైట్ పడుకోకపోవటం అనే కాదు, Oh, అసలు మామూలుగానే నిద్రే విపరీతమైన నీరసం, పట్టకపోవడం. ఓకే. అసలు నిద్ర పట్టకపోవటం, Mm. అంటే లెథర్జీ, బద్ధకంగా ఉండటం, Mm. ఒంట్లో శక్తి లేనట్టు, పడుకోవాలనిపిస్తుంది బట్ నిద్ర ఓపిక రాదు. లేనట్టు అలాగా ఉంటాం. అండ్ పొద్దున్నే కొంతమందికి లెగలేనట్టు, Oh. అంటే లెగాలి పని తప్పదు అన్నట్టు లెగుస్తాం. ఇవన్నీ సిమ్టమ్స్ అండి, డెఫిషియన్సీ ఆఫ్ B5. విపరీతమైన Okay. నీరసము అలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీకు కన్సల్టెంట్ ఫిజిషియన్, మీకు ఎవరైతే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారో వాళ్ళని ఒకసారి కనుక్కుని చెక్ చేసుకుని అప్పుడు మనం సప్లిమెంటేషన్ ఫుడ్స్లో దొరుకుతాయి. ఒక్కోసారి దొరకన పక్షంలో మనం సప్లిమెంటేషన్స్ కూడా వెళ్ళాలి. అవును. సో అలాగా మనం చెక్ చేసుకుంటా ఉండాలి రెగ్యులర్గా మనకి Yes, ఏది పడుతుంది yes. అని. అండ్ మామూలుగా కూడా మనం రెగ్యులర్గా ఈ ఫుడ్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవటం వలన ఇన్సోమియా బారిన పడకుండా ఉంటాం. ఎస్, ఎస్. మీరు ఎట్లాగూ యోగా ట్రైనర్ కూడా కాబట్టి, సో ఆసనాస్ ఏమైనా ఉన్నాయంటే, అంటే మనకు త్వరగా నిద్ర రావడానికి ఏమైనా ఆసనాస్? చాలా ఉన్నాయండి Oh. ఆసనాలు. ఆసనము ఒక్క ఆసనం, రెండు ఆసనం ఉండదండి. Mm. మనిషి ఎప్పుడైతే అలిసిపోతారో బాడీ అలసిపోవాలి. అప్పుడు మంచి నిద్ర వస్తుంది. ఎస్, ఎస్. అలసట లేకపోతే ఫిజికల్లీ, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇదివరకు కాలంలో మనిషి ఫిజికల్లీ అలసిపోయేవారు, బాడీ అలసిపోయేది, మెంటల్లీ ఏమో కొంచెం రిలాక్స్ గానే ఉండేది, ఇంత స్ట్రెస్ లెవెల్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రివర్స్. సో ఇది మన మనసు అండ్ బ్రెయిన్ ఇవంతా బాగా ఎక్కువ అలసిపోతున్నారు, బాడీ అలవట్లేదు. కూర్చొని చేసే జాబ్స్. ఇది రివర్స్ అయినప్పుడు నిద్రే కదా ఫస్ట్ పోయేది. సో విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్, హెయిర్ లాస్, ఇవన్నీ Oh. డెఫిషియన్సీస్ అవుతాయి. నిద్ర లేని వల్ల హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉంటుంది ఖచ్చితంగా. స్కిన్ లో ఇప్పుడు మనం పడుకునేటప్పుడు ఏమవుతుంది, బాడీ మొత్తం రిపేర్, అవును. అదే కదా యాక్చువల్లీ అసలు నిద్రపోవటం అనేది. Yes, yes, సో yes. సెల్స్ ఏదైతే ఉన్నాయో రిపేర్ అవుతాయి, కొన్ని చనిపోయి కొత్త సెల్స్ ఫామ్ అవుతుంటా ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అన్ని జరుగుతుంది. సో నిద్ర సరిగా లేకపోతే జుట్టు ఊడిపోతాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మేము మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా, అంటే ఒక టైం పర్టికులర్ నైట్ టైంలో ఈ టైంలో మాత్రమే ఫుడ్ తింటే మంచి నిద్ర వస్తుంది అంటారు. సో ఏంటంటే మనం తీసుకునే టైమింగ్ని బట్టి కూడా ఈ నిద్ర సమస్య ఉంటుందా? అవునండి, చాలా ఉంటుంది. మనకి నైట్ అయ్యే కొద్ది డైజెస్టివ్ సిస్టమ్ స్లో డౌన్ అవుతుంది. ఓకే. డైజెషన్ పొద్దున్న జరిగినంత ఫాస్ట్గా జరగదు. సో అరుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది టైం అవుతున్న కొద్ది. సన్సెట్, సో 6కి ఇది వరకు కాలం చూస్తే 6 o'clock వాజ్ ద వేకప్ టైం, పొద్దున్న లేచేవారు. Okay. మళ్ళీ 6కి సాయంత్రం భోజనం కూడా అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది, Oh. రాత్రి భోజనం కానిచ్చేసి తొందరగా పడుకునేవారు. No. సో ఈ సిస్టమ్ మన సన్ రైజ్ సన్సెట్ తో జరుగుతుంది, అంతే కదా. సో సూర్యుడు మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట మన ఎనర్జీ సిస్టమ్, డైజెషన్ అంతా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తున్నాం. 6 o'clock లేయటం చాలా తక్కువ మంది. అలానే పడుకోవటం, మన భోజనం
ఇక్కడ ఇళ్లలో చూస్తే అంటే ఎవరి తప్పు అని కాదు, బట్ 8 o'clock కూడా విజిల్స్ వినపడుతుంటాయి, 9ంటికి కూడా అప్పుడే వండుకుని తింటారు. బికాస్ వాళ్ళు వర్క్ నుంచి వచ్చి ఇంటికి వచ్చి తినేసరికి లేట్ అయిపోతుంది. అండ్ మీరు 9ంటికి తినేసి 10ంటికి పడుకుంటే టైం ఏది డైజెషన్కి? సో మీరు నిద్రపోతున్నప్పుడు మీ బాడీ ఒకటే కాదు, లోపల ఉన్న సిస్టమ్ కూడా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మెషిన్ ఉందండి ఫ్యాక్టరీస్ లో, అది కంటిన్యూస్ గా వర్క్ చేస్తే అది ఏదో ఒక రోజు గివ్ అప్ చేసేస్తుంది. అందుకే మెయింటెనెన్స్ డే అని 1 day పెట్టేవారు, గుర్తుందా? అలాగే సో బాడీకి సిస్టమ్ కి కొంచెం టైం ఇవ్వాలి. అందుకే ఒక వీక్లీ 1 day ఫాస్టింగ్ అని ఇవన్నీ కూడా ఒక రీజన్ తో ఉంటుందన్నమాట. సో అది ఏంటి రీజన్ అని మనం తెలుసుకుని అర్థం చేసుకుని మన రెగ్యులర్ లైఫ్ లో దీన్ని మొత్తం డేని, అంటే మీకు ఇదా ఈ తింటే వస్తుందా కాకుండా లైఫ్ స్టైల్ చేంజ్ అంటారు. పొద్దున్న నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునే దాకా మనం ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది బెటర్ అంటారు. లైట్ ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే సిస్టమ్ స్లో డౌన్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, బ్రేక్ఫాస్ట్ రిచ్ మ్యాన్ లాగా చేయాలంట, అదొక సేయింగ్ ఉంటుంది. లంచ్ అనేది మోడరేట్ గా మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా, డిన్నర్ అనేది పువర్ మ్యాన్ లాగా చేయాలంటారు. సో మనం రివర్స్ చేస్తున్నాం, బికాస్ టైం లేక, కావాలని కాదు. పొద్దున్నేమో పరిగెట్టేస్తున్నాం, తొందరగా వెళ్ళిపోవాలి, అలాగే చేత్తో రోటీయో ఒక 2 ఇడ్లీలో అలా నోట్లో కుక్కేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అందరూ బిజీ, పిల్లల దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోవాలి. లంచ్ కి అందరూ ఆఫీసుల్లో ఆర్ స్కూళ్ళల్లో చిన్న బాక్సులు, అది కూడా చల్లబడిపోయి ఫుడ్ ఎప్పుడో పొద్దున్న ప్యాక్ చేసిన ఫుడ్. సో డిన్నర్ ఓన్లీ టైం అందరూ కలిసి కూర్చుని తినే టైం, అది కొంచెం హెవీగా తింటున్నాం వేడిగా అనేసి. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టైల్ మూలన అన్ని డిలే అయిపోతున్నాయి. సో ఎంత లేట్ గా కాకపోయినా కూడా 10, 11, 9ంటికి తింటే 10ంటికి ఎలా డైజెస్ట్ అవుతుంది? సో మనం నిద్రపోయిన తర్వాత కూడా పాపం మన డైజెస్ట్ సిస్టమ్ చాలా పనిచేస్తూ ఉంటుంది ఫుడ్ డైజెస్ట్ అవ్వటానికి. సో అలా అవ్వకే తేపులు రావటము, పుల్లటి తేపులు కొంతమందికి. ఈ నిద్ర ఇన్సోమియా ఒకటే రీజన్, ఇది కూడా మన ఫుడ్ సిస్టమ్ మనం రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు. మధ్యలో వాష్రూమ్ కని లెగటము, డైజెషన్ అవ్వకపోవటం, చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండటం, ఒక సైడ్కి పడుకుంటే ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే పొట్ట లైట్ గా ఉందో మంచి నిద్ర వస్తుంది. ఎప్పుడైతే స్టమక్ ఫుల్ గొంతు దాకా తినేసామో నిద్ర పట్టదు. మొత్తం మీద 6 o'clock కాకపోయినా కనీసం 7:30 ఎంత వీలైతే అంత ఎర్లీగా అండి, ఇది టైం అని కాదు, 7, 8 ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినంగానే. మీకు ఇది వరకు కూడా చూపించాను వజ్రాసనం అని కొన్ని ఆసనాలు, అంటే యోగా అంటే 1 గంట చేస్తే చాలు అలా ఉండదు. కొన్ని ఆసనాలు తినంగానే చేయాల్సినవి, కొన్ని ఆసనాలు తినక ముందు చేయాల్సినవి, అలాగా మనం టైం బట్టి కొన్ని చేసుకుంటా ఉండాలి. అలానే ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి. ఎట్లాంటి ముద్రస్ ఉన్నాయి? చాలా ముద్రస్ ఉన్నాయండి. అండ్ చాలా మందికి తెలీదు, బెడ్ టైం యోగా కూడా ఉంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఎపిసోడ్ లో మీకు క్లియర్ గా చేసి చూపిస్తాను. సో పొద్దున ఎలా చేస్తున్నామో పడుకునే ముందు కూడా కొన్ని స్ట్రెచెస్ చేసుకోవటం వలన ఒళ్ళు తేలిగ్గా అనిపిస్తుంది. అంటే రోజు మొత్తం మనం అలసిపోయిన ఒళ్ళు, టైర్డ్నెస్, రాత్రి పడుకునేటప్పుడు మనకు నొప్పులు అవన్నీ తెలుస్తాయి. సో నొప్పులు తగ్గించుకుని కొన్ని స్ట్రెచెస్ చేసుకుని పడుకోవటం వలన మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు నేను చూపించే ముద్ర మహాశీర్స్ ముద్ర. మహా అంటే గ్రేట్ అని, శీర్స్ అంటే హెడ్ అనేసి. సో మహాశీర్స్ ముద్ర హెడ్ ఏక్స్ తగ్గటము, తలకి సంబంధించిన ఎటువంటి పెయిన్ ఉన్నా, సైనస్ రిలేటెడ్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఇవన్నీ పోయి మంచి నిద్ర హెల్ప్ అవుతుంది. అదేంటి ఎలా చేయాలంటే ఈ వేళ్ళు, థమ్ ఫింగర్, ఇండెక్స్, మిడిల్ ఫింగర్, బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుని కలిపి ఈ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఉంగరపు వేలుని కింద పెట్టాలి. ఇలాగా రోజుకి ఒక 10 minutes పడుకునే ముందు కూడా ట్రై చేస్తాను. వర్క్ స్ట్రెస్ తో కావచ్చు, ఈ పొల్యూషన్ తో కావచ్చు. మనం ఇప్పుడు హిమా గారు చెప్పింది ఏదే కానీ నేనైతే ఫాలో అవ్వలేదు, ఎందుకంటే 6, 7 లోపు ఫుడ్ కూడా తినే అలవాటు అయితే లేదు. ఈ రోజు నుంచి డైట్ ని ఫాలో అవుదాం, అదే విధంగా ఈ ముద్రాస్ని ఫాలో అవుదాం అండి. చూసి ఒకసారి లైవ్ లోనే ఖచ్చితంగా నేను ట్రై చేసేసి రేపు వచ్చి మీకు చెప్తానండి. తప్పకుండా. అంటే ముద్ర వేసుకోవటంతో పాటు ఇవన్నీ కూడా పాటిస్తే ఇన్సోమియా ప్రాబ్లం అనేది, అసలు ఇన్సోమియా అనేది ఇప్పుడు రీసెంట్ గానే వచ్చింది. ఇది వరకు నిద్ర లేకుండా ఎవరు బాధ ఎక్కడో పెద్ద వయసు 100% అండి. ఏంటంటే ఒకప్పుడు చూస్తే మనకి బాడీకి అలసట ఉండేది, బ్రెయిన్ అనేది కొంచెం మంచిగా ఉండేది. ఇప్పుడు బ్రెయిన్ కి ఎక్కువ అయిపోతా ఉంది, బాడీ ఇక్కడ మాత్రం బాడీ అలసట లేకుండా సిస్టమ్ ఏ స్ట్రెస్ అయితే మీరు తీసుకుంటున్నారో బయటికి వదిలేయటం కూడా తెలుసుకోవాలి. అది యోగా హెల్ప్ చేస్తుంది, 100%. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్.
ఇప్పుడు మీరు ప్రతిసారి ఉచ్ఛ్వాస నిశ్వాస బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసినప్పుడు గాలి పీల్చుకుని గాలి వదులుతున్న ప్రతిసారి మీరు మీలో ఉన్న స్ట్రెస్ బయటకు వదులుతున్నారు. సో అదే బ్యూటీ ఆఫ్ యోగా. ఈ ముద్రలు కూడా అంతే. మీరు ముద్ర చేస్తే తగ్గుతుందా అంటే మీరు చేసి చూస్తే 10 రోజులు చేసి చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది కనపడే చేంజ్ కాదు, ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యే చేంజ్. సో మీరు చేసి చాలా ఇవన్నీ మిరాకిల్స్ ఉన్నాయి మ్యామ్ ఈ ముద్రాస్లో, యోగాస్లో ఉన్నాయి. చాలా వరకు. అది ఓన్లీ కన్సిస్టెన్సీ. క్రమం తప్పకుండా రోజు చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఏదో 10 నిమిషాలు అలా చేసి వెంటనే నా నిద్ర వస్తుందంటే కుదరదు. సో రోజు ఇది పర్టికులర్ గా ఈ ప్రాసెస్ ని పాటిస్తే ఖచ్చితంగా 10 days లో మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. 1 week 10 days లో మీకు ఖచ్చితంగా రిజల్ట్, మంచి నిద్ర అనేది పడుతుంది. అయితే రేపు కాదు 10 days తర్వాత మీట్ అయ్యేసి మళ్ళీ చెప్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.